సాహితీ యోగా 30 days weight loss ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీ అధిక బరువు తగ్గించుకోండి. కొమరయ్య చెల్లె సాయిలు వాళ్ళ అమ్మమ్మ పోషవ. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే సుత్తనే ఉన్నా ఎంత ముద్దుగున్నదో జంట. ఒకప్పుడు సూర్యకాంతము ఛాయాదేవి లాంటి వాళ్ళని అది మీరు మాకు ఫుల్ఫిల్ చేసిండ్రు. నా నోటికి తాళం ఎందుకు? పట్నంలో పెద్ద తాళకప్ప తెచ్చుకు మీ నోటికి ఇప్పుడు రంగస్థలంలో మీరు ఎన్నేళ్ళు ఆ సేవ చేశారు? నేను 3 సంవత్సరాల పాపగా ఉన్నప్పుడే స్టేజ్ ఎక్కించారు. ఎందుకమ్మా అంత చిన్న ఏజ్ లో? అంటే ఇది నా భర్త గారు పోవడం నాకు ఒక పెద్ద విఘాతంగా ఏర్పడింది. అంతలోనే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాటాయి, మా అబ్బాయి చనిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చేతులెత్తి దండం పెట్టాలి నిజంగా. మీలో ఉన్న అమ్మకి, అత్తకి, తల్లికి, భార్యకి. హాయ్, హలో, నమస్తే. నేను మీ అనుషా కోమల్. సో బలగం మూవీ గురించి రోజు ఒక ఆర్టిస్ట్ని పరిచయం చేస్తున్నాం కదా. పరిచయం మేమేం చేస్తలేము, ఆల్రెడీ బలగం సినిమానే ఆర్టిస్టుల్ని జనాలకు పరిచయం చేసింది. సో ఆల్రెడీ ఎన్నో ఏళ్లుగా ఎన్నో పాత్రలు పోషించినా కూడా బలగం అనే ఒక్క టైటిల్ వాళ్ళ ఇంటి పేరుగా కూడా ఆర్టిస్టులందరికీ మారిపోయింది. అంత ఇంపాక్ట్ చూపించింది ఈ సినిమా. అయితే బలగం ఆర్టిస్ట్ ఇవాళ మనతో ఎవరున్నారో తెలుసా? ఆమె సూర్యకాంతంలా కనిపించినా కూడా ఆమె న్యాచురల్ యాక్టింగ్ అందరినీ మంత్రముగ్ధుల్ని చేసిందంటే సందేహమే లేదు. ఆమెనే పోషవ. అదే కొమరయ్య చెల్లె సాయిలు వాళ్ళ అమ్మమ్మ పోషవ. బలగం జయలక్ష్మి గారు మారి ఇవాళ మన గెస్ట్ వచ్చిండ్రు. నమస్తే అమ్మ. నమస్కారం. మంచిగా ఉన్నారా? బాగున్నా. ఏమనాలనో అర్థమైతలేదు. మేడం అనేదానికంటే కూడా ఓ పెద్దమ్మ, అమ్మమ్మ, నానమ్మ ఈ పేర్లు మీకు మంచిగా ఉంటే ఏమో అనిపిస్తుంది. అలాగే పిలవండి, అట్లనే పిలవనా? పలుకుతా. ఎలా పిలిచినా పలుకుతారా? అట్లనే మీరు కనెక్ట్ అయ్యిండ్రు కదా జనాలకి. మిమ్మల్ని ఆర్టిస్ట్ అని మేము అనుకోలేదు తెలుసా. అంటే సినిమాలో చూసినంత సేపు మా అమ్మమ్మనేమో, మా మేనత్తనేమో, మా ఇంట్లో నాయనమ్మ ఉంటే కూడా ఇట్లనే ఉంటది, ఇట్లాంటి ఫీలింగ్ వచ్చింది మిమ్మల్ని చూస్తే. ప్రతి ఒక్కరికి అదే ఫీలింగ్ వచ్చిందండి. ఎందుకంటే చాలా మంది నన్ను మా షూట్ జరిగేటప్పుడు కూడా, షూటింగ్లోనే కానీ బయటనే కానీ, ఇప్పుడు పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఫోన్ చేసినా కూడా పోషమ్మమ్మ బాగున్నావా, పోషమ్మత్త బాగున్నావా, హలో మేనత్త బాగున్నావా, ఇలా అని సంబోధిస్తున్నారే తప్ప విజయలక్ష్మి అని పిలిచేవాళ్ళు చాలా తక్కువ. సో మీరు రంగస్థల నటులు అండ్ సినిమా ఇదేనా ఫస్ట్ అమ్మ మీకు? ఏదో 2-3 సినిమాల్లో చేశాను. అరవింద సమేత రామారావు అండ్ డ్యూటీ, మొన్న దసరా మూవీ అలా చేశాను. కానీ వాటిలలో దేంట్లో కూడా డైలాగ్స్ ఏమీ లేవు. అంటే దసరా మూవీలో కూడా అసలు ఫస్ట్ నాకు లేదమ్మా 5 రోజులు ఉంటుంది షూటు, డైలాగ్స్ ఉంటాయని చెప్పారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ లేదు, ఊరికే నిలబడ్డం అనేసరికి అసలు నేను వెయ్యను అన్నాను. డైలాగులు లేనిది ఏంటండి అనవసరంగా నిలబడ్డం, గుంపులో గోవిందమ్మలాగా, నాకు ఇష్టం లేదని అంటే కూడా ఆ మేనేజర్ గారు సురేంద్ర గారు ఎవరు ఆయన ఉండి, లేదు లేదమ్మా మీ లుక్ అయినా చాలు కదా, పడుతుంది కదా, మీరు నిలబడ్డ ఏదన్నా పడుతుంది కదా, ఉండండి ఉండండి అని ఆపడం జరిగింది. అలా కీర్తి సురేష్ని ఏదో విధవరాల్ని చేసిన టైంలో ఆమె వెనకాలే నిలబెట్టాను. అలా అరవిందుల సమేతలో కూడా అంతాగే ఒక గుంపులో ఆ పల్లెటూళ్ళలో ఒక దగ్గర నిలబెట్టారు. రామారావు అండ్ డ్యూటీలో ఒక మంచి పెద్ద డైలాగ్ మాత్రం ఇచ్చారు. కానీ బలగంతో మీకు ప్రాధాన్యత వచ్చింది, గుర్తింపు వచ్చింది, మీకు ఒక స్కోప్ కూడా వచ్చింది అనుకుంటున్నాం మేము. అంతేనా? చాలా మంది మీ బలగం ఆర్టిస్టులు అందరూ కూడా ఎక్కడ ఎప్పుడు చూసామో తెలియని ఆర్టిస్టులు కూడా ఒకేసారి ఇంత మంచి నటులు ఉన్నారా మనకి స్క్రీన్ మీద, ఇప్పటి వరకు కనబడలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. మరి క్రెడిట్ ఎవరిది, మీదా లేకపోతే మీ డైరెక్టరా? ఎట్లా ఎంచుకున్నాడు ఆయన? మేమందరం నిమిత్త మాత్రమేనండి. మాతో చేయించింది అంతా మా దర్శకరత్న, అంటే మా డైరెక్టర్ వేణుగారు. ఆయన ఆడిషన్లోనే మమ్మల్ని అందరినీ ఎన్నుకోవడము, అంటే ఆయన ఊహలో ఆ సినిమా ఎలా ఉందో 5 సంవత్సరాలు రాసుకున్నారట కథ. అలా రాసుకుని ఆ సినిమాకు తగ్గట్టుగా యాక్టర్స్ కూడా ఉండాలి అని ఆయన ఊహించుకున్నాడు అనమాట. ఏంటంటే ఒక రచయిత తన మానస పుత్రికను కదా ఆవిష్కృతం చేసుకున్నట్టుగా ఆయన కూడా అలాగే యాక్టర్స్ అందరినీ ఆయన ఊహల్లో ఉంచుకున్నాడు. ఈ క్యారెక్టర్కి ఇలాంటి వాళ్ళని పెట్టుకోవాలి అనే అభిప్రాయంతో ఉన్నారు.
అలా ఒక 6 నెలలు చాలా మందిని ఆడిషన్ చేశారట. తర్వాత మా సురభి కాలనీకే వచ్చారు ఆయన. ఓకే. ఆయన ఇంకెవరో 2, 3 వచ్చారు. అందరినీ ఆడిషన్స్ చేశారు. అలాగే నేను ఆఖరణ వెళ్ళాను. చాలా లాస్ట్ నేనే ఇంకా ఆడిషన్ కానీ మీది పర్టికులర్ గా ఈ మీ పాత్ర ఏదైతే ఉన్నదో ఈ సినిమాలో మనుషుల్ని విడగొట్టేది మీరే, మళ్ళీ బంధాన్ని కలిపేది మీరే. మీరు చాలా కీ రోల్ పోషించారు అసలు. ఒకప్పుడు సూర్యకాంతము, ఛాయాదేవి లాంటి వాళ్ళని మిస్ అయిపోయిన ఫీలింగ్ ఉండే. ఈ మధ్య కాలంలో ఎంత గయ్యాళిగా చేసినా కూడా ఆ న్యాచురల్ యాక్టింగ్ ఎవరిలో చూడలే. అది మీరు మాకు ఫుల్ఫిల్ చేసిండ్రు. ఎట్లా సెలెక్ట్ చేసి మిమ్మల్ని ఈ పాత్రకి? మీరు ఇప్పుడు సూర్యకాంతం అంటేను ఫస్ట్ మా పిక్చర్ అంతా షూటింగ్ అప్పుడు కానీ ఎప్పుడు కానీ నాకు అసలు కనిపించలేదు. రాజు గారు, దిల్ రాజు గారు, వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాత, పెద్ద నిర్మాత కదండి ఆయన, పెద్ద సంస్థ. దిల్ రాజు గారు ఎప్పుడు కనిపించలా. మొన్న అంతా అయిపోయి ఇంకా సినిమా లాంచ్ చేసే ముందు రోజున ఇంట్రడ్యూస్ కని పిలిచారు. ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే అంటే అక్కడే స్టేజ్ వేశారు. మేము అక్కడ కూర్చున్నాం. నేను ఇలా చివరనే కూర్చున్నాను. రాజుగారు పైనుంచి కింది దిగి వచ్చారు. నా పక్కన ఉన్న అమ్మాయి ఉండి పెద్ద మధు రాస్తారు వచ్చారు అని అంటే అప్పుడు తిరిగి లేచి నమస్కారం అండి అన్నానా. నమస్కారం అమ్మా అన్నారు. అదే ఆయన ఫస్ట్ చూడడం. నేను మామూలుగా టీవీలో, సినిమాల్లో, దీంట్లో చూస్తూ ఉంటాను కానీ ఎప్పుడు చూడలేదు. తర్వాత ఆయన వేదిక మీదకి వెళ్ళారు, మాట్లాడారు వేణుగారి కోసం అదంతా. ఇప్పుడు మీకు ఒక గొప్ప యాక్టర్ను నేను పరిచయం చేస్తాను అని చెప్పేసి ఆయన మీడియా వారి ఇది పెట్టుకున్నారు. అందరి ముందు పేరేంటి అని వేణుగారిని అడిగితే విజయలక్ష్మి గారు అని. అమ్మ విజయలక్ష్మమ్మ, మేనత్త గారు రండి అని పిలిచారు. సరే అని స్టేజ్ మీదకి వెళ్ళగానే ఆయన అభినందించి, అమ్మ అద్భుతమైన నటన చూపించారు మీరు, అసలు నటించలేదు మీరు, అందులో జీవించారు, చాలా బాగా చేశారు. మా సంస్థకు మీలాంటి నటి దొరకడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను అని ఫస్ట్ కాంప్లిమెంట్. నెక్స్ట్ ఆయన రెండోది ఏమన్నారంటే, ఎప్పుడో మరిచిపోయిన సూర్యకాంతమ్మను మీలో చూపించారు మాకు, సూర్యకాంతం లాంటి ఒక నటి మాకు దొరికినందుకు సంతోషంగా ఉంది అని అన్నారు. అనడమే కాకుండా అప్పుడు అందరికీ చెప్పారనమాట, ఇప్పుడు మా యాక్టర్స్ ఎవరు మాట్లాడరండి, కేవలం నేను పరిచయం చేస్తున్నాను, తర్వాతే మాట్లాడతారు, పిక్చర్ రిలీజ్ అయిన తర్వాతే మాట్లాడతారు అని ఆయన అలా అనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అమ్మ మీరు దాంతో పాటు మళ్ళీ ఒక ఎమోషనల్ సీన్, అన్న చెల్లెని మధ్యలో వాళ్ళ బాండింగ్ అని చెప్తారు కదా, అది కూడా చాలా అద్భుతంగా చేసిండ్రు. అసలు మీలో ఇంకొక యాంగిల్ అది. మళ్ళీ మా కోసం ఆ 2 డైలాగ్స్ వేరియేషన్ తో చెప్పి చూపిస్తారా? చూపించవచ్చు దాన్ని. నేను ఎంతవరకు నటించినా ఏం చేసినా నేను ఒక రంగస్థల నటిని. రంగస్థలం అంటే రంగస్థలాభిమానులకు మాత్రమే దాని అనుభవం ఉంటుంది. వాళ్ళు దాన్ని చూడగలరు, మెచ్చుకోగలరు, వాళ్ళు క్లాప్స్ కొట్టగలరు. సినిమా అలా కాదు కదా, ప్రపంచం అంతా చూస్తుంది. అటువంటి ఒక ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పాలంటే వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు గారికి, నిర్మాతలుగా ప్రథమంగా మా సినిమాని తీసుకొని చేసి ధైర్యం చేసి తీసుకున్నటువంటి హర్షిత్ రెడ్డి గారికి, హన్సిక మేడం గారికి, అలాగే మాకు ఒక గొప్ప ఆయన కమేడియన్గా ఉండి ఇంత గొప్ప ఆర్ద్రత ఉంది ఆయన మనసులో, ఇన్ని భావాలు ఉన్నాయని అసలు అంటే ఆయన కమెడియన్గానే చూశాను నేను. జబర్దస్త్లో చూశాను, కొన్ని సినిమాల్లో చూశాను. మీరే కాదు అసలు వేణు అంటే, వేణు గారు అంటే ఇప్పటి వరకు జబర్దస్త్ వేణు, టిల్లు వేణు అని జబర్దస్త్ కామెడియన్ గా, ఆర్టిస్ట్ గా కొన్ని మంచి పాత్రలు కూడా చేశారు ఆర్టిస్ట్ చేశారు. అవి మాత్రమే తెలుసు. కానీ ఒక డైరెక్టర్ గా ఆయనలో ఇంత లోతు, ఇలాంటి భావన ఉంది, ఇంత టాలెంట్ ఉంది అని పరిచయం చేసి ఆశ్చర్యానికి గురి చేశారు. అవునండి, ఇది చాలా అసలు అనుకోని సంఘటన. ఇది ఒక అద్భుతమైన సన్నివేశం అన్నమాట. ఆయన చేశాడు ఆ సినిమా. ఇది ఒక సునామీ లాగా మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా అల్లుకునేటట్టుగా చేశాడు. ఆయన భావోద్వేగంలో అంత గొప్పగా ఆయన అంతరాలలో నుంచి వచ్చింది అంటే ఆయన ఎన్నో అనుభవించాడు, చూశాడు కనుకనే దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఒక మెసేజ్గా పాస్ చేశాడు సినిమాని ప్రపంచానికి. మెసేజ్ ఎందుకంటే మరుగున పడిపోతున్నటువంటి మానవ సంబంధాలని, ఆత్మీయతల్ని, అనురాగాల్ని, అనుబంధాలని, ప్రేమల్ని, కష్ట సుఖాలని అన్నిటినీ కూడా దూరం నెట్టేస్తుంది ఇవాళ సమాజం. ఇవాళ ఈ రోజుల్లో ఎక్కడమ్మా, ఎందుకంటే చెట్టుకొకరు పుట్టకొకరు, తల్లిదండ్రులు ఇక్కడ, పిల్లలు ఎక్కడో యూఎస్ అంటారు, ఎక్కడో అంటారు, వాళ్ళ పిల్లలు ఇంకెక్కడో.
అలాంటి సమయంలో మ్మ్. కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళకు ఆత్మలు ఇలా ఉంటాయి. ప్రతి తల్లిదండ్రి అయినా కూడా మంచి గొప్ప ఆశతోటే పిల్లల్ని పెంచుకుంటారు. అవును. వాళ్ళు గొప్ప వృద్ధిలోకి రావాలని చూస్తారు. అలా వాళ్ళు ఆశపడి చదివిస్తారు. కష్టపడి తమ రక్తాన్ని చెమటగా మార్చి తల్లిదండ్రులు చదివిస్తే వాళ్ళు చదువుకుని వాళ్ళు రెక్కలు వచ్చిన పక్షుల్లో వాళ్ళు ఎగిరిపోయేసరికి వీళ్ళు ఒంటరి వాళ్ళే ఇక్కడ ఉండి ఆ పిల్లల పిలుపు కోసం ఇప్పుడు కానీ ఎన్ని సినిమాల్లో ఎన్ని ఎంత మెసేజ్ తో చూపించినా ఆ, బలగం ఈజ్ డిఫరెంట్. అవును బలగంలో ఒక పాటతో మీ యాక్షన్ తో మీ మధ్యలో ఉన్న అనుబంధంతో ఎట్లా కనెక్ట్ చేశారంటే అవును. అసలు అందరూ ఒకసారి మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని చూడాలి, అందరూ కలిసి ఒకసారి కూర్చోవాలి అవును. అన్న ఫీల్ ని మీరు తెప్పించారు. అదేంటంటే సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి కూడా ఉమ్, సినిమా చూస్తూ ఉండగానే ఉమ్, ఇది మా ఇంట్లో కూడా జరిగింది కదా ఉమ్, అనే అటువంటి ఆలోచన వస్తుంది. ఉమ్, ఓ చావు సన్నివేశం అప్పుడే కానీ, ఓ గొడవ అవును. సన్నివేశం అప్పుడే కానీ, ఓ కసురుకున్నప్పుడే కానీ, ఓ కొట్లాడినప్పుడే కానీ ఉమ్, ప్రతి మనిషికి కూడా ఒక ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అయి ఉంటుంది. ఉమ్, అలా ఇది ఒక సినిమా కాదు, ఉమ్, చిత్రీకరించింది అంటే తప్పదు కాబట్టి సినిమా తీశారు. సినిమా కాదు, ఇది అక్షర సత్యం, జీవిత సత్యం. అంటే ప్రతి ఇంట్లో జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని సినిమాగా ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, ఇలా ఉండకపోతే ఇలా జరుగుతుంది. ఉమ్, ఆత్మలు అనేవి సంతృప్తి చెందవు, మన పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి వాళ్ళ అలా అని చెప్పేసి ఇది కాకి సన్నివేశం కూడా గరుడ పురాణంలో ఉందమ్మా. ఉమ్. ఆ గరుడ పురాణంలో కాకి సృష్టించబడింది దీనికోసం అన్నమాట. అదే అందరూ ఆ, అడుగుతున్నారమ్మా, మరి అదే, అదే. కాకిని ఎందుకు ఇప్పుడు పిట్టకు ముట్టించడం అంటారు, లేదు 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 కాకి ఎందుకు తినాలి అని అంటారు. అవును. అసలు దానికి రీజన్ ఏంటిది అని రీ- ఇప్పుడు రీసెర్చ్ ఆ, చేస్తున్నారు. అదే అదే ఏమీ లేదు. అది అది కాకి కేవలము ఏకాక్షి, ఒంటి కన్ను, దానికి ఒకటే కన్ను ఉంటుంది. ఒంటి కన్నుతోటే అది చూడాలి ప్రపంచం అంతా. దానికి ఒక్కదానికి మాత్రమే ఆత్మలు కనిపించేటువంటి శక్తి ఉంది. ఉమ్, ఆత్మలు ఎలా ఘోషిస్తున్నాయి అన్నది అది చూడగలదన్నమాట. అవి సంతృప్తిగా ఉన్నాయా లేదా అని. ఆ పిట్ట ముట్టిందంటేనే వాళ్ళ ఆత్మ సంతృప్తి చెందింది అని. ఆ కాకి ముట్టుకోకపోతే వాళ్ళ ఆత్మ సంతృప్తిగా లేదు. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంతవరకు అది మూఢనమ్మకాలు అంటారు, కానీ వాళ్ళ ఆత్మలు పైకి వెళ్ళవు. ఆ, గాలిలోనే తిరుగాడుతూ ఉంటాయి కోరికలు తీరక అన్నమాట. అలా అని ఇది చాలా వరకు ఒక 50% మందికి కూడా తెలీదు. ఉమ్, ఇప్పుడు ఈ పిక్చర్ ద్వారా 100% మందికి తెలిసిపోయింది అందరికీ కాకే ఎందుకు ముట్టాలి అన్నది. మా నీళ్ళలో వేయడము, లేకపోతే ఈ పక్షులకు ఆవుకు పెట్టడము. ఉమ్, ఆవుకు అసలు పెట్టకూడదు, అది మహాపాపం. అందులో ముక్కోటి దేవతలు ఉంటారు గోమాతలు. ఉమ్, గోవు ఒక పిండాన్ని తీసుకువెళ్ళి గోగు పెట్టడం అది చాలా తప్పు. ఉమ్, అది తెలియక గోవుకు పెట్టేస్తూ ఉంటారు. మ్మ్. లేదు నీళ్ళలో కలిపేసాం జలచరాలు తింటాయని చూస్తారు, కానీ అది పాపం అన్నమాట. మ్మ్. కేవలం కాకి మాత్రమే ముట్టాలి. లేదు వాళ్ళకి ఏమైనా కోరికలు ఉన్నాయా అవి తెలుసుకుని కూడా ఉమ్, కొంతవరకు వాళ్ళ ఆత్మ తృప్తి పరిస్తే ఖచ్చితంగా వచ్చి కాకి ముడుతుంది, కొంచెం మ్మ్. ఆలస్యమైనా సరే. ఉమ్, అలా అని దాన్ని ఒక మెసేజ్ పాస్ చేశారు. ఉమ్, ఇంకా కలిసి ఉంటే కలదు సుఖం, మ్మ్. అందరూ కలిసిమెలిసి ఉంటేనే బంధాలు అనుబంధాలు బాగుంటాయి అన్నదాన్ని మెసేజ్గా ఇచ్చారు. ఉమ్, అలా ఆయన ఎంత ఆలోచనతో తీశాడు, ఆయన ఉమ్, ఆయన అనుభవించినవి కూడా అందులో ఒక మ్మ్. కథగా మలుచుకున్నారు. మలుచుకొని దాన్ని తీయడంలో అందులో మమ్మల్ని సెలెక్షన్ చేసి నన్ను ఒక నటిగా, రంగస్థల నటిగా పరిచయం, లేదు భాగవతారణిగా హరికథలు చెప్పే ఆర్టిస్టు నేను, ఉమ్, రేడియో టీవీ ఆర్టిస్టును. ఉమ్, అటువంటి దాన్ని నన్ను ఒక సినిమా నటిగా నిలబెట్టిన దర్శకుడు వేణుగారికి మాత్రం నేను ఇప్పటికీ ఇప్పుడు రంగస్థలంలో మీరు ఎన్నేళ్ళు ఆ సేవ చేశారు, ఎప్పుడు వచ్చారు, ఏ ఏజ్ లో? నేను 3 సంవత్సరాల పాపగా ఉన్నప్పుడే స్టేజ్ ఎక్కించాను, ఆహా. చిన్న కృష్ణుడిగా. ఓకే. అలా అలా పెరుగుతున్న కొద్దీ కొన్ని కొన్ని క్యారెక్టర్లు, అలా బాలరాముడు, మ్మ్. బాలకృష్ణుడు, ఉమ్. చిన్న లోహితాస్యుడు, ఎందుకమ్మా అంత రఘురాముడు. చిన్న ఏజ్ లో? అంటే ఇది మా సురభి సంస్థ పుట్టి 130 సంవత్సరాలు అవుతుంది. ఆ, తాతలు తండ్రులుగా కూడా ఉమ్, అదే రంగస్థలాన్ని నమ్ముకొని జీవించారు, కళామ తల్లికి మ్మ్. సేవ చేస్తూ వచ్చారన్నమాట. అంటే ఇప్పుడు ఒక కుటుంబం గనక రంగస్థల నటులైతే వాళ్ళ పిల్లలు కూడా అందరికి కూడా వస్తారా? అదే వస్తాయి, ఆహా, అందరికీ ఓకే. వస్తాయి. అలా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక దాదాపుగా ఒక 40 సంవత్సరాల నుండి చాలా వరకు కంపెనీల సమాజాలు అక్కడక్కడ క్యాంపులు వేసి 6 నెలలు 8 నెలలు ఒక్కొక్క సంవత్సర కాలం పాటు కూడా వేసేవాళ్ళు. ఉమ్, అలాంటివి ఇప్పుడు తీసేశారు చాలా వరకు. మ్మ్. ఎందుకంటే ఆర్థిక పరంగా
పెద్ద చిక్కుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది కదా మ్మ్. సినిమాలది ప్రభావం ఎక్కువైపోయింది. మ్మ్. సినిమా పుట్టకముందే పుట్టింది సురభి సంస్థ. మ్మ్. కానీ దాని ధాటికి ఇంకా టీవీలో వచ్చిన తర్వాత మరి అన్ని వాళ్ళు ఇంట్లోనే కూర్చొని హాయిగా చూసుకుంటున్నారు కాబట్టి రంగస్థలానికి వచ్చి నాటకం చూడాలన్నంత ఆలోచన వాళ్ళకు ఉండేది కదా. కానీ ఇప్పుడు మరి బలగం పిల్లలు. సినిమా అట్లానే చూస్తున్నారు కదా? ఇప్పుడు బలగం ఊర్లో? సినిమా చూస్తున్నారు. మ్మ్. ఈ బలగం సినిమాతోటి చెప్తున్నానుగా నిద్రపోతున్నటువంటి ఒక కళను తట్టి లేపినట్టయింది. ఒక మ్మ్. కళాకారుల్ని అవును. ముందుకు నిలబెట్టినట్టయింది. మాలాటి వాళ్ళకి ఎందరినో మమ్మల్ని పరిచయం చేసినట్టు అయింది. నిజంగా ఆయన చేసిన ఇదొక ఒక ఉద్యమ సారథిగా చేశారు. ప్రపంచాన్నంతా చుట్టుముడుతుంది. ఇప్పుడు మామూలుగా ఏదైనా ఉద్యమం లేవనెత్తేయాలంటే ఒక సారథి ముందుంటారు. మ్మ్. ఒకప్పుడు మన స్వాతంత్రం కోసం గాంధీ గారు పోరాటం చేశారు. ఎంతో గొప్ప వాళ్ళు పోరాటం చేస్తేనే మనకు స్వాతంత్రం వచ్చింది. అలాగా అంతరించిపోతున్నటువంటి మానవతా విలువల్ని తట్టి లేపాలి. మ్మ్. ఇది మళ్ళీ అందరికీ కూడా కావాలి. ఆ ఫలాన్ని అందరూ అందుకోవాలి అన్న ఉద్దేశంతో వేణుగారు ఈ సినిమా తీయడం జరిగింది. ఇంకా ఆయన ఆడిషన్స్ చేసి కూడా క్యారెక్టర్కి ఎవరైతే కరెక్ట్గా సరిపోతారు అన్నది బాగా దృష్టిలో పెట్టుకున్నాను. మ్మ్. దృష్టిలో ఎన్ని నెలలు పెట్టుకుని సెర్చ్ చేసిండ్రు ఆయన? నాకు తెలిసి 6 నెలలు 6 నెలలు వెతికాడు చేశారు. అన్నది కరెక్టే. విన్నాం. 6 నెలలు చేశారట. మ్మ్. మాకు చెప్పింది కూడా ఆ. అదే. 6 నెలలు చేసి 6వ నెలలో మా దగ్గరికి వచ్చారు. మ్మ్. అలా నాకు ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే మీద పడి ఏడ్చే ఆవిడ క్యారెక్టర్ ఇచ్చారు. ఉంటది. ఒక ఆవిడ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అది చేసిన తర్వాత ఆయన సంతృప్తి పడలేదు. మ్మ్. నీకు ఈ క్యారెక్టర్ సరిపోదమ్మా, మ్మ్. నీకు వేరే క్యారెక్టర్ ఉంది అన్నట్టుగా ఈ పోసమ్మ క్యారెక్టర్ చెప్పారు ఆహా. అన్నమాట. అంతా 15 రోజుల తేడాతోటి ఆడిషన్ కావడము, మ్మ్. మళ్ళీ పోతే వర్క్షాప్ చేయడము, మళ్ళీ మ్మ్. ఫోటోషూట్ చేయడము, ఇవన్నీ కూడా ఒక 2-3 నెలల్లో జరిగిపోయాయి అనమాట. ఇప్పుడు మా నవంబర్లో కోసం వస్తే ఆ డైలాగ్ చెప్తా అన్నారు, మర్చిపోయినా మన తప్పకుండా మాటల్లో పడి. చెప్తాను. తప్పకుండా ఆపోసేపు చెప్తాను. అక్కడ మీరు గట్టిగా అరుస్తారు కదా, ఆ డైలాగ్ చెప్పండి. అయితే ఆవిడ ఉండి మా కుమరా బావకు అదృశ్యమే లేకపాయే, ఎంత ముద్దుగున్నదో జంట ఇక మీకు గాలి అని ఆవిడ అనేసరికి నాకు కాలిపోద్ది అనమాట. ఆ. కాలిపోయి సుత్తనే ఉన్నా, ఎంత ముద్దుగున్నదో జంట అనేసి ముసలాయన బిడ్డ వచ్చినాయల్లా గొడ్డ వచ్చినాయల్లా అని ఊకనే అన్నారు. ఓ ముసలానా నోరు మూసుకుంటావా లేదా అంటే, సిగ్గున్నా అదా వచ్చినప్పటి నుంచి చూస్తాన్నా, ఆ పోరెంట పొంటే తిరుగుతున్నావు కానీ నీకేమన్నా సమచైతుందా? ఓ రూపులదానా నన్ను అంత మాట అంటావే, నిన్ను దొంగలు పొడవా, నీ ఇంట్లో మందు పడా, నేందుకు నోరు ముత్తా, ఎందుకు నోరు ముత్తా, నేనెందుకు నోరు ముత్తా, జాతకం లేని దాన్ని తెచ్చి నా మనమని కంటగట్టి మంచిగా జాయిదా చూసుకుందాం అనుకున్నావు. ఇదిగో మల్ల గిట్ట ఇటంక వచ్చినావా కాలు చేతులు రేలు తిరుగుతాయి, పో ఇటు తెలిపి. సూపర్. దెబ్బకు భయపడ్డారా? ఎంత న్యాచురల్ గా ఉందో అసలు. మళ్ళీ మామూలుగా ఊర్లో పండి తిట్టుకుంటా ఉంటారు, ఇట్లాంటి అవునవును, మాటలు అవును. మామూలుగా తిట్టుకోరు అసలు. ప్రతి ఇంటికి ఒక పెద్దవాళ్ళు ఆ, ఉంటారండి. ఇలా. ఉంటారు. ఉండి వాళ్ళే అసలు ఆ ఇంటిని నడిపించే వాళ్ళే వాళ్ళు. అవును. కాకపోతే తెలంగాణ సాంప్రదాయంలో ఏంటంటే ఆడపడుచుకు పెద్ద పాత్ర ప్రాధాన్యత ఇస్తారు. అవును, కొంచెం అందులో ఇంటి ఒక ఆడపడుచుకు. షేడ్ ఉంటది, కొంచెం అది. గయ్యాళితనము గయ్యాళితనము ఉంటది. మంచి అయినా చెడైనా సరే అరిచి చెప్పడము, అంత కోపంలో కూడా వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది. ఉంటది. ఆ ప్రేమనే కోపంగా వాళ్ళు చూపిస్తారు. చూపిస్తారు మ్మ్. తప్ప వాళ్ళ మీద ఎటువంటి అందరి ఈర్ష్యాద్వేషాలు ఇళ్ళల్లో ఒక ఉండవు. మేనత్త అయితే ఉంటుంది, ఉంటది, కొంచెం ఖచ్చితంగా గయ్యాళితనం ఉంటుంది. ఉంటది. మళ్ళా మన సైడ్ ఏమంటారంటే కొంచెం అజ్జకారితనం అంటారు. అదే అదే. ఆ మాట వాడతారు, అంటే దాన్ని కొంచెం నెగిటివ్ దాంట్లో వాడతారు, అవును, పాజిటివ్ దాంట్లో కూడా అవును. వాడతారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏముంటుందంటే ఈ ఇంట్లో ముందు పుట్టిందాన్ని నేను, అవును. నా తర్వాతనే వీళ్ళంతా పుట్టింది, నాకున్నంత అధికారం వీళ్ళకి ఎక్కడ ఉంటుంది అని ఒక పోకడ ఉంటుంది వాళ్ళకు. ఆ ఇంటి పెద్దలు కూడా వీళ్ళను అన్నదమ్ములు కూడా అలాగే గౌరవిస్తారు. అవును. ఆ సాంప్రదాయం మనకు అన్ని దగ్గరలో ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ అన్ని రాష్ట్రాల్లో ఉంటుందో లేదో, ఇక్కడ తెలంగాణలో మాత్రం ఆ సాంప్రదాయం చాలా ఉంది. చాలా ఉంటది. ఆడపడుచును చాలా గౌరవిస్తారు ఇక్కడ. పండుగలు కూడా అవే కదమ్మా, మళ్ళీ బతుకమ్మ అయినా బతుకమ్మ కానీ రాఖీ పౌర్ణమి కానీ అసలు ఏ పండగ అయినా సరే ఇప్పుడు అన్నదమ్ముల పిల్లలకు పెళ్లి జరుగుతున్నా ముందు ఆడపడుచుకు ప్రాధాన్యత ఇచ్చి ఆవిడకు, ఆవిడ భర్తకు, ఆవిడ పిల్లలకు బట్టలు పెట్టి వాళ్ళకు చేతి నిండా గాజులు వేయించి మళ్ళీ పోతే వాళ్ళు ఇప్పటికి సాంప్రదాయం ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారో ఎప్పుడు ఒడి బియ్యం పోయాలి వాళ్ళకు. ముత్తైదుగా ఉన్నన్ని రోజులు వాళ్ళకు ఒడి బియ్యం పోస్తూనే ఉంటారు. అలాంటి సాంప్రదాయాలు అన్నమాట. ముందు వాళ్లకు ఒడి నింపి వాళ్ళకు ఒడి బియ్యం పోసిన తర్వాత తన బిడ్డకు ఒడి బియ్యం పోసుకుంటారు. అటువంటి గొప్ప సాంప్రదాయం ఇది, చాలా అద్భుతమైన సాంప్రదాయం. ఎందుకంటే
ఒక అయ్య చేతికి ఇచ్చా వాళ్ళదే మళ్ళీ మనది మనకి మనది ఇందులో ఒక పాట అనేది లేదు. ఉంటది కదా, అవును ఆ వెండి బంగారాలు అత్తగారి ఇంట్లో ఉన్న అవును అమ్మగారి ఇంట్లో పచ్చడి మెతుకులే పచ్చడి ఎక్కువ. మెతుకు ఎల్లిపాయ మీరంతోటే ఆమె ఆ కడుపు తృప్తి నిండుతుంది. చెందుతుంది ఇక. ఉమ్, అది నిజమే, ఎక్కడైనా సరే ఉమ్, అత్తారింట్లో ఎన్ని విధాలుగా పెట్టినా కూడా పుట్టినింటి వాళ్ళు లేని వాళ్ళు అనుకుందాం, ఒకవేళ లేకపోయినా వాళ్ళు పెట్టి ఆ పచ్చడి మెతుకులే అమృతంలాగా అనిపిస్తాయి. మళ్ళీ కొన్ని సందర్భాలలో మనం చూస్తుంటాం ఊర్లలో, అవును పెళ్ళి అవుతుంది ఆమెకి, వెళ్ళిపోతుంది, ఆ భర్త మంచిగా కలిగినోడైతే మళ్ళీ వీళ్ళకి అమ్మగారు ఎవరైతే అవును. కొంచెం తక్కువ ఆ, ఉన్నా అవును, కూడా అవును. ఆస్తిపాస్తులు లేకపోయినా, ఏమున్నది నువ్వు పోతే రాఖీ కడితే మీ అన్న ఏమైనా పెడతాడా, పెడతాడా? ఏం పెడతాడు, ఏం అవును. లేనోళ్ళు అన్నా కూడా ఆమె బాధపడి ఆ. బతిమలాడుకొని తీసుకొచ్చుకుంటారు. అవును, మా అన్న పెట్టే 1 రూపాయే చాలు, 100 చాలు. రూపాయలే చాలు, ఉమ్, దానికే ఆవిడ తృప్తి పడిపోతుంది. అవును. అటువంటి సాంప్రదాయం ఉన్న దాంట్లో ఈ వేణుగారు ఏంటంటే ఆ సాంప్రదాయాలన్నీ కూడా చూపించారు ఈ సినిమాలు అదే కదా, ఈ సినిమాలో ఈ మొత్తము. అన్నకేమో ఏముండదు, అవును ఆమె భర్తకేమో అన్ని ఉంటాయి, అవును. ఒక కొంచెం చిన్న ఈగో కూడా ఉంటది ఆయనకి. ఉంటుంది ఆయనకు. ఉమ్, చిన్న ఈగో కాదు, చాలా పెద్ద ఈగో చాలానే ఉంటుంది. ఉంటది. వీళ్ళు ముందు నుంచి మామూలుగా బ్రతికేవాళ్ళు. అవును. నేను పెద్ద హోదేదారిని, నాకు పెద్ద మ్మ్. బిల్డింగ్ ఉంది, అన్ని బోర్వెల్స్ ఉంది, అది ఉంది, మ్మ్. ఇది ఉంది, రియల్ ఎస్టేట్ ఉందని మ్మ్. ఆయన ఒక అహంభావానికి లోనవుతూ అవును. ఉంటాడు. ఆయననే కాదండి, ఈ మ్మ్. సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా చాలా మంది అల్లుళ్ళు అలాగే బిహేవ్ చేస్తుంటారు. అల్లుడు అనే దర్పము ఉమ్. కొంచెం చూపిస్తూ ఉంటారు. అందుకే ఆయన చిన్నదానికి అలిగి మూలి బొక్క కోసం అంత అంతే, పెద్ద గొడవ చేసిండు. చిన్న దానికోసం గొడవ పడి, అంటే ఆయన అహంకారం, అహం అన్నది దెబ్బతింటది అక్కడ. ఉమ్. నన్ను ఇక్కడ భోజనానికి కూర్చోబెట్టేసి ఉమ్. బయటకు పోయి మీకు ఊరోళ్ళు అంత గొప్ప వచ్చిండ్రు కానీ నేనంత ఇంటి అల్లుడిని అంత తీసి పడేసానా ఉమ్. అన్న ఉద్దేశంతో ఆయన అహం మీద దెబ్బ కొట్టినట్టే ఆయన అంత గొడవ పడతాడనమాట. కానీ చాలా మంది అంటారమ్మా, ఈ ఆ. ఇంత చిన్న గొడవకి ఇంత అవుతుంది అంటే, కానీ ఊర్లో పండి చాలా మంది ఉంటారు జరుగుతాయమ్మా కదా. ఇలాంటివి, మ్మ్. చాలా జరిగాయి, మ్మ్. చాలా సన్నివేశాలు ఎన్నో చోట్ల. ఇప్పుడు మామూలుగా వడ్డం చేసేటప్పుడు, అంటే నేను ఫ్రీగా మాట్లాడుతున్నాను, ఓ మాంసాహార భోజనం జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఆ వడ్డించే వాళ్ళను వీళ్ళకేసింది కాక ఇంకా ఇస్త్రాకులు చూస్తుంటారు, అబ్బో, అవును. వాడికి ఎక్కువ వేసిండు, నాకు 2 బొక్కలే వేసిండు. చాలు ఇటువంటి ఆ చిన్న జాల్ అక్కడ ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నాయి అవి. పెళ్ళిళ్ళలో గొడవలు అవుతాయి. అవుతాయి, ఆ కూర దగ్గరనే గొడవలు అవుతాయి. అవును. ఒట్టి అదేది మన బోటి వేయలేదని గొడవ పడతారు, తలకాయ కూర వేయలేదని, అరే తలకాయ కూర అంతా దాచుకున్నారు, రాత్రికి మంచిగా మందు మీద వేసుకుంటారు, మనకేమో ఒట్టిదే పెట్టిండ్రు. ఇలా ఇలా చిన్న చిన్న వాటిలలో కూడా అవును. మీరంటే బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మీకు పెట్టలేదు, ఏమని ఇంట్లోనేనా నాకన్నా పెట్టొద్దారా? అది ఏంటంటే వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్, దానికి అది. ఎగ్జాంపుల్ ఇది కూర అంటారు కానీ కాదు, కాదు. ప్రిఫరెన్స్ ఇవ్వలేము, డిఫరెన్స్ ఇవ్వలేదు అన్న ఉద్దేశం అన్నమాట. ఒక్క దానికోసం ఈ- దూరం దూరం ఉంటారు అది. ఏళ్ళు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా దృష్టిలో పెట్టుకుని, ఓ చిన్న కారణంగా 20 సంవత్సరాలు ఒక ఆడపడుతూ పుట్టింటికి దూరం కావడం అంటే అది అవును. సామాన్యమైన విషయం కాదు. అవును. మంచికి చెడుకు దేనికి రాకుండా అమ్మాయి, ఆ పుట్టిన బిడ్డ కూడా కనీసం అమ్మ నాన్నల అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్నది తెలియదు, పేరు అన్నది తెలియదు, దూరంగా ఉండడం. అలాగా ఇవన్నీ కూడా తెలియాలని చెప్పేసి డైరెక్టర్ గారు ఆయన చాలా మదనపడి తీసినటువంటి సినిమా ఇది. చాలా ఆలోచన చేసి తీసినటువంటి సినిమా. ఇప్పటికీ అందులో- అమ్మా, ఈ మ్మ్. ఇట్లా ఎవరైతే డిఫరెన్సెస్ వచ్చి దూరం ఉంటారో, అవునవును మీలాంటి వాళ్ళు ఒకళ్ళు, అవును. ఒక అమ్మమ్మనో నాయనమ్మనో అత్తమ్మనో చిన్నప్పుడే విషయాల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళని కలపడానికి ట్రై చేస్తుంటారు. చేస్తుంటారు. మీది అక్కడ డైలాగ్ ఉంది, అది అవును. ఒకసారి చెప్తారు ఎమోషనల్ గా. ఇక పల్లెంలో ఎవరన్నా తిన్నారంటే మా చెల్లి లక్ష్మవ్వ పొర్రాడి ఏడుస్తుండే, ఓ మా లక్ష్మతో గొడవలతో ఎన్నిసార్లు నేను దెబ్బలు తిన్నాను, ఎన్నెన్ని పడ్డానో, ఆఖరికి ఒక వాత కూడా పెట్టిండు చూడు అని చూపిస్తాడు. అతను చూపిస్తాడనమాట. అంత వాత ఎవరు పెట్టిండు మామ నీకు అంటే, అప్పుడు నేను చెప్తానన్నమాట, ఇంకెవరు మీ పెద్ద మామయ్యలు గాడి గంత వాత ఎందుకు పెట్టిండ్రు అమ్మమ్మ అంటే, అప్పుడు స్టోరీ చెప్తుందన్నమాట ఆవిడ. చిన్నప్పుడు బతుకమ్మ పండుగ, ఐలయ్య లక్ష్మిని మొగిలిని పట్టుకొని బతుకమ్మ వేలికి చెర్లకు వాయి, చెల్లెని పట్టుకోరా అని చెప్పి బతుకమ్మని ఇడిచి వస్తా అని ఐలయ్య పోయిండు. ఈ జాతరలే మంది, లెక్కలేనంత మంది, ఈ పొల చిన్నవా ఆడుకుంటా మంది లేటు వాయను. ఐలయ్య చూసేసరికి చెల్లె లేకపాయ. చెల్లేదిరా అంటే నాకెమెరకా అని ఈడని, చెల్లెని ఎట్లిట్స పెట్టినవరా అంటే నాకెమెరకా అని, చెల్లె 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 ఎటువైనవే చెల్లె అనుకుంటా, ఐలేకు చెల్లె అంటే పోను బొచ్చే గుద్దుకుంటా ఊరంతా చల్లడబెట్టిండు. చెల్లెలు ఎట్లిట్స పెట్టినవురా అని ఇన్ని పొట్టు కొట్టి వాత కూడా పెట్టిండు.
ఒక్కడేసేపు సెల్ల కనబడకుంటేనే పాల వెళ్ళ తీసుకుంటుండే మా ఇలయ్య. గంత దగ్గర ఉండేటోళ్ళను ఇంత దూరం చేసే పాపకారి దేవుడు, పాపకారి దేవుడు. నిజంగా అసలు ఇది సినిమాలాగా అనిపించలేదు. ప్రతి ఇంట్లో ఒక స్టోరీ ఉంటది ఇలా. అవునండి, అన్నిళ్ళల్లో ఉంటది, బయటపడరు. ఈ ఈ సీను నేను కూడా మామూలుగా యూట్యూబ్లో ఇస్తున్నాను. అక్కడక్కడ సినిమా చూసినప్పుడు ఎన్నిసార్లు సినిమా చూసినా ఈ సీన్ వచ్చినప్పుడు నేనే ఏడుస్తున్నాను. అవును. నాకే యాక్చువల్గా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ సన్నివేశం అటువంటిది, ఆవిడ చెప్పడము, ఆ విధానము. నిజంగానే అత్త మేనత్త అని ఆవిడకు ఇంత ప్రాణం ఉంటుందా, ఇలా చూసుకుంటుందా అన్న ఇది వచ్చి నాకే ఏడుపు వస్తుంది కొన్ని కొన్ని సీన్లలో. అలా జరుగుతుందండి. అసలు చాలా మంది విడిపోయిన, చాలా మంది కలిసిపోయారు. ఎప్పుడు చాలా అంటే ఎన్నో ఏళ్ల నుంచి, 40 ఏళ్ల నుంచి దూరంగా ఉన్న ఇద్దరు అన్నదమ్ములు కలిశారు ఇక్కడే మన సంగారెడ్డి దగ్గర. మొన్న సినిమా వల్ల ఖమ్మం ఇన్ని దగ్గర మంచి పనులు మంచి పనులు జరుగుతాయి జరుగుతాయి. బలగం అసలు నిరూపించింది. ఊహించలేదు. అవును. మేము కూడా అసలు షూటింగ్ అప్పుడు కూడా ఒక 2-3 రోజులు షూటింగ్ జరిగినా కూడా నేను మామూలుగానే అనుకున్నాను, ఏమోలే నడుస్తుందిలే సినిమా, ఏం సినిమా ఇది అన్న ఊహలోనే ఉన్నాను. కానీ ఇది ఇంత పెద్ద సంచలనాన్ని సృష్టిస్తుంది అని ఊహించలేదు. ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పిన ఈ పళ్ళెం సీను జరిగిందో అప్పటి నుంచి ఇంకా నేను బాగా అందులో ఇన్వాల్వ్ అయ్యాను ఆ సీన్ తోటి. నిజంగా ఇది ఒక అద్భుతమైన చరిత్రను సృష్టిస్తుంది సినిమా అని నా అనుభవం కొద్దీ నేను అనుకున్నాను. అలాగే తీశారండి, అంత బాగా. దానికి ప్రాణం పోసిన వారు ఎవరంటే వేణు ఆచార్య గారు. ఆ సినిమాని కనెక్ట్ చేశారు. ఎంత అద్భుతంగా తీశారంటే, ఆ రోజు మేము ఈ సీన్ తీయడానికి రాత్రి 9 గంటలకు స్టార్ట్ అయితే తెల్లవారుజామున 3 అయింది ఈ ఒక్క సీన్ తీయడానికి. రాత్రిపూటే తీశారు. అది అంత అద్భుతంగా వచ్చింది. నాకు ఒక 2-3 టేకులు పడ్డాయి అనుకోండి. అంటే అందరు ఎమోషనల్స్ చూడాలి కదా, అక్కడ చెల్లిది, తమ్ముడిది, పిల్లలది, అందరిది. అక్కడ అలా నేను ఏడ్చేసరికి నా మీద నుంచి కెమెరా వెళ్ళి మా జయరాం గారి మీద, అల్లుడి మీద పడి ఆయన ఒక్కసారి కళ్ళు మూసి కళ్ళల్లో నుంచి నీళ్లు గారి లేచి వెళ్ళిపోతాడు. అది ఇట్లా చేయి పెట్టి గెలిగినంత పని అనిపిస్తుంది, కడుపులో చేయి పెట్టి గుండెల్ని పిండేసేటువంటి సన్నివేశం. ఇప్పటికే మీకు ఇంటర్నేషనల్ అవార్డ్స్ 30 వరకు వచ్చేయండి, ఇంకా ముందుకు వెళ్తుంది ఈ సినిమా. వెళ్తుంది. అండ్ అమ్మ, మీరు పర్టికులర్ గా ఈ బలగం సినిమాలో మీరు ఇంత న్యాచురల్ గా నటులు నటించడానికి నాకు తెలిసి ఒక్కొక్కళ్ళని కదిలిస్తూ ఉంటే ఒక్కొక్క కథ వస్తుంది. నా భర్త గారు కేశవరావు గారు నాకు చాలా సహకారం ఉండేది ఆయనతోటి అన్నిటికీ. ఆయన ఏంటంటే ఆయన నటుడు కాదు, పెద్ద ఉద్యోగస్తుడు కాదు, ఏం కాదు. కానీ నాలో ఉన్న టాలెంట్ని బట్టి ఆయన ఎప్పుడూ నన్ను వెనక్కి లాగాలని చూడలేదు. అంటే చాలామందిలో ఉంటుంది, నా భార్యకే పేరు వస్తుంది నాకేమీ లేదు అని కొంచెం ఈర్ష్య పడుతుంటారు. కానీ అమ్మవారు అలా కాదు, నన్ను ఎంతసేపు ప్రోత్సహించేవారు. అలాగే రంగస్థలంలో ఉన్న అలాగే ప్రోత్సహించారు. హరికథలు చెప్పించింది కూడా నా భర్త గారే, అంటే గురువులు పెట్టి నేర్పించింది నా భర్త గారే. నాకు తెలియకుండానే ఆయన కూడా సురభిక. కానీ ఆయన కేవలం హార్మోనియం వాయించేవారు, కొన్ని హాస్య పాత్రలు వేసేవారు అంతవరకు. కానీ నా మీద ఆయనకు చాలా నమ్మకంగా ఉండేది అనమాట. ఇది ఏమైనా చేయగలుగుద్ది నా భార్య, ఎటువంటి యాక్ట్ అయినా చేయగలుగుద్ది అని రంగస్థలం మీద అన్న ఉద్దేశంతో ఆ రంగస్థలం నుంచి నన్ను హరికథల వైపు మళ్ళించారు. హరికథల్లో నేను 30 సంవత్సరాలు చెప్పానమ్మా. రేడియో టీవీ ఆర్టిస్ట్గా మహాభారతము, రామాయణం, ఇలా విడి కథలు అన్నీ చెప్పాను. అలా చెప్పిన తర్వాత కూడా ఇంకా నా భర్త గారు పోవడం నాకు ఒక పెద్ద విఘాతంగా ఏర్పడింది. ఏజ్లో నాకు 40 సంవత్సరాలు ఉంటాయి అప్పుడే పోయారు. అంటే మా పిల్లలంతా పుట్టారు. పెద్ద అబ్బాయికి పెళ్లి కూడా చేశాను. పెళ్లి కూడా చేసిన తర్వాత అబ్బాయి పెళ్ళి అయింది 93లో పెళ్ళి అయింది. ఈయన 96లో చనిపోయారు హార్ట్ అటాక్ తోటి. ఆయన ఉన్నంత వరకు కూడా నేను ప్రోగ్రామ్స్ హరికథలు చెప్తూనే ఉన్నాను. అయిపోయిన తర్వాత అప్పుడు కోలుకోలేకపోయాను మనిషిని నేను. ఇంకా నేనేంటంటే ఒక అమ్మవారిలాగా వెళ్ళి స్టేజ్ మీద హరికథ, చేతుల నిండా గాజులు, ముఖం నిండా పసుపు బొట్టు, పెద్దగా పువ్వులు, అలా ఒక వైభవంగా ఉండేది. ఓ సరస్వతీదేవిలాగా కనిపించాలి అనేది చూస్తాం మేము హరికథ చెప్పేవాళ్ళమంతా. అలాగే వెళ్ళి చెప్పేదాన్ని. ఆయన పోయిన తర్వాత నాకు కృత్రిమంగా వెళ్ళి స్టేజ్ మీద అలా నటించడమా, నేను నటిస్తున్నాను ఇప్పుడు అనిపించింది నాకు. అనిపించి నేను కథలు చెప్పడము చాలా వరకు మానేశాను. ఇంకా అంతలోనే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాటాయి, మా అబ్బాయి చనిపోయాడు.
రెండో అబ్బాయి, ముగ్గురు అబ్బాయిలు నాకు. 32 సంవత్సరాల అబ్బాయి. పెళ్లి చేశాను. ఒక బాబు ఒక పాప పుట్టిన తర్వాత మళ్ళీ అమ్మాయి గర్భవతిగా ఉంది. యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ చనిపోవడము, అప్పటి దృశ్యాలు, నా కోడలల్లా ఏడవడము, చిన్న వయస్సు పిల్ల. నా కూతురు ఆ స్థితిలో ఉంటే నాకు కడుపు కాలింది. దాని తల చెడిపోయింది జీవితాంతం. పైగా దానికి ఒక ముగ్గురు సంతానం ఎలా అని నేను చాలా మదన పడ్డాను. ఇప్పటికీ పడుతూనే ఉంటాను. ఆ 2 దెబ్బలు నాకు చాలా బాధను కలిగించాయి. మేము 6 అక్క చెల్లెళ్ళం, ఒకడే తమ్ముడు. వాడు కూడా, వాడికి వీడికి ఏమి డిఫరెన్స్ లేకుండా ఒక 4 సంవత్సరాలు గడిచేసరికి తమ్ముడు కూడా చనిపోయాడు. అలాగే వాడు యాక్సిడెంట్లో పోయాడు. ఇవన్నీ నాకు ఒక పెద్ద విఘాతాలన్నమాట. ఏదో చిన్న పిల్లల్ని చూసుకొని అలా అలా కాలం గడుపుతూ వచ్చాను. కాకపోతే ధీటుగా మా వారు ఇచ్చిన ధైర్యం ఏమిటంటే, నాకు ఎప్పుడు కూడా నువ్వు అధైర్యపడవద్దు, దేన్నైనా ఒక సవాలుగా తీసుకొని చెయ్యి. నువ్వు కుంటుపడ్డావంటే పిల్లలంతా కూడా అలాగే వాళ్ళు కూడా ఇదైపోతారు అని చెప్పిన ధైర్యం బాగా ఉండింది. కాబట్టి నేనేమి ఆలోచించానంటే, మావారు పోయిన రోజు ఇవాళ రాత్రి పోయారు. తెల్లవారి అందరు బంధువులు వచ్చారు, దహనం అయిపోయింది. ఆ రాత్రి వచ్చేసి వాళ్ళు అక్కడ పడుకున్నారు. అర్ధరాత్రి 12 అవుతుంది. నాకు ఒకతే కూతురు, చిన్నమ్మాయి ఏడుస్తుంది బాగా పట్టుకొని. నేను నిద్రపోవడం లేదు. ఆ టైంలో కరెంటు పోయింది. కరెంటు పోయేసరికి అందరూ అలసిపోయే ఉన్నారు. అందరూ పడుకొని ఉన్నారు. చీకటి అంటే అసలే భయపడుద్ది మా అమ్మాయి. అమ్మ చీకటి, కరెంటు పోయిందమ్మా అనింది. ఎవ్వరూ కదలడం లేదు. అంత అలసిపోయి ఉన్నారు, ఎవ్వరూ కదలడం లేదు. అప్పుడు ఆ రాత్రి 12:30 టైంలో నేను లేచి లాంతర్ ఎక్కడ ఉందో వెతుక్కుని, అందులో ఆ చీకట్లోనే గుర్తుగా కిరోసిన్ కూడా పోసి ఆ లాంతర్ వెలిగించుకున్నాను. ఆ లాంతర్ వెలిగించి తెచ్చి హాల్లో పెట్టాను. అప్పుడు అనుకున్నాను అన్నమాట నేను, నిజమే, ఏనుగంత తండ్రి పోయినా ఏకుల బుట్టంత తల్లి ఉండాలంటారు. ఇప్పుడు ఈ దీపాన్ని అందరూ ఉన్నారు కానీ ఎవరు లేచి ముందుకు అంటే అలసిపోయి ఉన్నారు, పడుకుని ఉన్నారు. నేను తల్లిని కాబట్టి ఇది నాకు తప్పదు కదా, ఇది నా సంసారం కదా. నేను లేచి చేసుకోకపోతే మరి నా పిల్ల భయపడిపోతుందేమో, అసలే తండ్రిని కోల్పోయింది కదా అన్న ఉద్దేశంతో అదొకటి నా మనసులో బాగా నిలబడిపోయిందనమాట. చాలా రోజులు నేను దాన్ని బాధపడుతూ వచ్చాను. తర్వాత ఒక 4 నెలలు 5 నెలలకు మావారు మార్చిలో చనిపోతే, మార్చి ఏప్రిల్ మే జూన్ మార్చి ఆయన చనిపోయారు. సెప్టెంబర్లో నాకు నా పెద్ద మనమరాలు పుట్టింది. అమ్మాయి పుట్టే వరకు అసలు నేను మనుషుల్లో లేను. చాలా వరకు ఏంటంటే, ఒక్కొక్క రోజు మేము అసలు అన్నం తిన్నామా లేదా అన్నట్టుగా అలా అంతా నేను నా పిల్లలు అలా పడుకొనే ఉండేవాళ్ళం. ఏది ఆలోచించేవాళ్ళము, ఏం చేసేవాళ్ళము కూడా తెలిసేది కాదనమాట. ఆ పరిస్థితి నుంచి నా మనమరాలు పుట్టుకతోటి నేను కాస్త బయటపడ్డాను. కీర్తి చంద్రిక అని, ఇప్పుడు ఆవిడ పోలీస్ కానిస్టేబుల్గా చేస్తుంది. నాకు నా పెద్ద కొడుకు కూడా ఏఎస్ఐగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చేతులెత్తి దండం పెట్టాలి నిజంగా. మీలో ఉన్న అమ్మకి, అత్తకి, తల్లికి, భార్యకి అన్ని రకాలుగా. అంటే చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం, కొడుకున్నంత వరకే కోడలు. అవును. ఆ కొడుకున్నా కూడా సరిగ్గా కొందరు, అందరు కాదు కొందరు. కానీ మీ కొడుకు లేకపోయినా మీకు ఆ కూతురులా చూసుకోవడం, మళ్ళీ మీరంతా కలిసి ఉండడం, నిజంగా సినిమాలోనే కాదు మీరంతా నిజ జీవితంలో కూడా బలగమే. కూడా అంతే. నా ముగ్గురు కోడళ్ళు కూడా నన్ను అత్తలాగా భావించరు వాళ్ళు. ఓ తల్లిలాగా అనుకుంటారు వాళ్ళు. నేను ఒక రోజు కనపడకపోయినా వాళ్ళు వెంటనే ఫోన్లు చేయడం, అత్తమ్మ ఎక్కడున్నావు ఏంటి, టయానికి అన్ని తెచ్చిపెట్టడం, చూడడం చాలా బాగా చూసుకుంటారు. నా పెద్ద కోడలకి ఇప్పుడు పెళ్ళి అయిపోయి 30 సంవత్సరాలు అయింది కానీ ఇంతవరకు ఒక వారం రోజులు వాళ్ళ పుట్టింట్లో ఉన్నది తెలియదు. అనిత అని నా కోడలు. మా బాబు పేరు ధర్మేంద్ర, పెద్ద అబ్బాయి పేరు. అలా ఏ కోడలైనా కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. నేను వాళ్ళని పన్నెత్తు మాటలను, కాకపోతే ఏదన్నా ఇది చేయరాలేదంటే, అమ్మ ఇది ఇలా కాదు ఇలా చేయాలి అని కొంచెం గట్టిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాను, అంతవరకే. కానీ చాలా ప్రేమగా నా పిల్లలు కూడా నాకు మంచి సహకారం. అమ్మ చాలా బాగా చూస్తారు నా పిల్లలు కూడా, నా కోడళ్ళు కూడా, నా కూతురు, నా అల్లుడు. అసలు నాకు 10 మంది మనవాళ్ళు మనవరాళ్ళు, అందరు కూడా చాలా ప్రేమగా. పెద్ద బలగం ఇది. పెద్ద బలగం. మా కుటుంబమే ఒక 500 మంది ఉంటాం. చాలా పెద్ద బలగం. అత్తగారింటి నుంచి, పుట్టింటి నుంచి చాలా పెద్ద బలగం ఉన్నది. నా పుట్టినిల్లు అంటే మా తాతగారు వాళ్ళు ఇక్కడే, బోయిగూడ, సికింద్రాబాద్. ఇదంతా మా మేనమామ. ఇప్పుడు అంటే మేము విడిగుండాలి అంటారు కానీ, ఇట్లా మీరు ఎంత ధైర్యంగా చెప్పుకున్నారు, గర్వంగా. మస్తు బలగం పెద్దది అని చెప్పి. చాలా పెద్దది. 7 మామలు నాకు. మా మామగారు పెద్ద ఆయన, ఆయనకు 6 తమ్ముళ్ళు, 2 అక్క చెల్లెళ్ళు. అందరూ పోయారు. మా మామలు అందరూ పోయారు. అత్తలు కూడా ఉన్నారు, ఒక 4, 5 అత్తలు ఉన్నారు. ఇంకా
వాళ్ళ పిల్లలు వాళ్ళు అంతా. నేను మా అత్తగారింటికి వచ్చిన తర్వాత కూడా పుట్టిన పిల్లలు చాలా మంది ఉన్నారు. మీ జనరేషన్ వాళ్ళే ఈ గర్వాన్ని దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అవును ఇంకా కదా. బలగం పెద్దది. నాకు 6 ఆడపడుచులు, 2 మరుదులు, ఆ. మేము 6 అక్క చెల్లెళ్ళం, ఒక తమ్ముడు, ఉమ్. ఇలా పెద్ద పెద్ద కుటుంబాలు అనమాట. మ్మ్. ఇంకా ఇప్పుడు ఎలాగో కోడళ్ళు వాళ్ళవి కూడా చాలా పెద్ద కుటుంబాలు. ఇలా అంతా నా బలగమే కదమ్మా. అంతే. దగ్గర 500-600 మంది అవుతాం మేము మొత్తంకి మా మీ కుటుంబం. బలగం సినిమా బలమేందో చూపించింది కదా. అవునండి, అవును. అలా అవన్నీ నేను కూడా కొన్ని ఎదుర్కొన్నాను సమస్యలు. ఆ సినిమాలో నాకు ఇంకొకటి ఏంటంటే, సినిమాకు రంగస్థలానికి చాలా తేడా ఉంటుంది. రంగస్థలం అంటే ప్రేక్షకులు ఆ హాల్ మట్టుకే వాళ్ళు చూడడము, మా హావభావాలు చూడడం, గొంతెత్తి మాట్లాడడము, మా డైలాగ్స్, మా పద్యాలు కొంచెం వినడం. దూరంగా కూడా ఉంటారు కదా అంతే, దానికి. దూరం ఉన్న వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ ఏవి కనిపించవు. తెలీదు. కానీ సినిమా ఏంటంటే కెమెరా కాబట్టి హాయిగా ఎక్స్ప్రెషన్స్ కానీ ఏవి Close గానీ shots ఉంటాయి ఎక్కువ. కదా. మ్మ్. క్లోజ్ షాట్స్ బాగా ఉంటాయి. అవును. కంటిలో పాపం చూపించగలరు, ఒక వెంట్రుక రాలిపడ్డ దాన్ని అవును. అన్ని చూపిస్తారు ఇంచుమించుగా. అవును. నోరు తెరిచి అంటుంటే కొండ నాలుక కూడా ఉమ్. కనిపించేంత ఇది ఉంటుంది కెమెరాతో. అలాగా ఒక సినీ ప్రపంచానికి నన్ను ఒక నటిగా ఉమ్. ఆయన చూపించడం, ఇప్పుడు ఆయనకు నేను చాలా ఉమ్. కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు నేను ఎప్పటికీ జన్మలో మరిచిపోలేనటువంటి అనుభూతిని నాకు కలిగించారు. వేణు గారికి వేణు గారు. ఆర్టిస్ట్లే కాదు, అవును, జనాలు కూడా అవును. థ్యాంక్స్ చెప్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే చెప్పుకోవాలి. అందరికి చాలా పరిచయం అవునండి. చేసిండు ఆయన. ఆయన ఇప్పుడు ఒకప్పుడు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. అవును, ఆయన తీసేవాడు అలాంటివి. నా ఊహలో నేను మాత్రం మా వేణుగారిని 2వ దర్శకరత్న అని పిలుచుకుంటాను. ఉమ్. అంత గొప్పగా తీశారు అవును, సినిమా. నిజమే, నిజమే. అలా మాకు చాలా కొత్త వాళ్ళందరినీ కూడా పరిచయం లేని వాళ్ళను, నాకు ఇందులో ఒక పెద్ద క్యారెక్టర్ ఇచ్చినట్టే కదండి. అవును. ఓ సినిమాలో ఒక మలుపు తిప్పే క్యారెక్టర్ని అవును. ఇచ్చాడు నాకు. అంత బాగా నా చేత ఆయన అలా చేయించడం, ఆయన చెప్పడం కూడా చాలా బాగుండేది. ఉమ్. సీన్కు ముందు ఆయన స్టోరీ ఈ రోజు ఈ సన్నివేశంలో ఇలా చెప్పాలి, ఇలా జరగాలి, ఇలా మాట్లాడాలి, ఈ గొడవతో నువ్వు చేసే ఈ రచ్చతోటే అంతా విడిపోవాలి, నువ్వు ఏడ్చే నీ ఎమోషన్స్ తోటే వాళ్ళంతా ఏకం కావడానికి ప్రయత్నం ఇలా ఆయన చాలా బాగా చెప్పారు. మోటివేట్ చేసేటోళ్ళు ఆయన. చాలా బాగా డైలాగ్ కూడా ఆయనే చెప్పేవారు అన్నమాట. ఓ బరుపుల్దానా, ఇలా ఈ స్థాయిలో అనాలమ్మా ఆ. అన్నీ కూడా అలా చెప్పి చేయించుకున్నారు. ఓకే. ఇంకా నేను ఈ హరికథల రూపేణ చెప్తూ 4-5 డిస్టిక్లు తిరిగాను గన. కరీంనగర్లో ఉండడం ఒకటి, ఇక్కడ మెదక్ జిల్లా చేగుంటలో కూడా 30 సంవత్సరాలు ఉన్నాను నేను, సిటీకి దగ్గరలోనే. అలా ఒకటి అందరి భావాలు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ మాట తీరేంటి, తెలంగాణ యాస, కొంచెం భాష, వాళ్ళు ఉండబడే విధానం, ఇవన్నీ కూడా బాగా చూశాను నేను. ఆ కారణంగా నాకు ఇందులో మంచి ప్లస్ అయింది అది. నిజంగా అమ్మ, చాలా చాలా మంచి విషయాలు, వాల్యుబుల్ విషయాలు మాకు చెప్పారు, విలువైన విషయాలు అని చెప్పాలి. అవునమ్మా. సో చాలా థ్యాంక్స్ అమ్మ. మీరు ఇలాగే మీ కళారంగానికి ఎలా సేవ చేశారో, ఇలా ఇప్పుడు సినిమాల్లో కూడా మీరు మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాం. ఇంకా మీకు మంచి మంచి పాత్రలు రావాలి, ప్రేక్షకుల్ని ఇలాగే మంత్రముగ్ధుల్ని చేయాలని మేము కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేము పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ.